జ్వరం అనేది సాధారణ ఆరోగ్య సమస్య. ఇది సంక్రమణలు లేదా మోస మార్పుల వల్ల కలగవచ్చు. మందులు తక్కువగా తీసుకుని సహజమైన చిట్కాలను ప్రయత్నించడం మంచి ఉపాయం. ఈ వీడియోలో ఇంట్లోనే ఉపయోగించుకునే 5 ఇంటి చిట్కాలు గురించి వివరంగా చెప్పుకుందాం. చిట్కా 1. అల్లం చాయ్. అల్లంలో సహజ యాంటీబ్యాక్టీరియల్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఒక చిన్న ముక్క అల్లాన్ని తీసుకుని ముదురు చేసి కొద్ది నీటిలో మరిగించాలి. తేనెను తక్కువగా కలిపి రోజూ 2-3 సార్లు తాగితే శరీర ఉష్ణోగ్రత తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చిట్కా 2. తులసి ఆకులు. తులసి మొక్క అనేది పవిత్రమైనది. తాజా తులసి ఆకులను తీసుకుని కొద్దిసేపు నీటిలో ఉడికించాలి. తేనెను చిటికగా కలిపి రోజూ 2-3 సార్లు తాగితే సంక్రమణల్ని తగ్గించడంలో మరియు జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. చిట్కా 3. బియ్యం నీరు. బియ్యం నీరు అనేది పూర్వకాల చిట్కా. ఎక్కువ నీటితో బియ్యాన్ని ఉడికించి ఆ నీటిని వడకట్టి తాగాలి. కొద్దిగా ఉప్పు కలిపితే ఇది శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తుంది మరియు శరీర హైడ్రేషన్ని మెరుగుపరుస్తుంది. చిట్కా 4. వెల్లుల్లి. వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. 2-3 వెల్లుల్లి రెబ్బలను ముదురుచేసి వేడి నీటిలో కలిపి రాత్రి నిద్రకు ముందు తాగితే శరీరంలో చెడు విషకణాలను తొలగించి జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. చిట్కా 5. ధనియాలు చాయ్. ధనియాలలో యాంటీ ఆక్సిడెంట్ మరియు విటమిన్ లక్షణాలు ఉన్నాయి. 1 టీ స్పూన్ ధనియాలను తీసుకుని నీటిలో కొద్దిసేపు ఉడికించి దాన్ని వడకట్టి వేడిగా తాగితే జ్వరాన్ని తగ్గించడంలో మరియు జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ సహజ చిట్కాలు చాలా సులభంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. జ్వరం మైల్డ్ స్థాయిలో ఉంటే ఇవి ఉపయోగపడతాయి. అయితే జ్వరము ఎక్కువగా ఉంటే లేదా 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే తప్పకుండా వైద్యుల సహాయం తీసుకోవాలి. ఈ చిట్కాలు ఉపయోగించి మీ అనుభవాలను కామెంట్లలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం.